హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం మీతో షేర్ చేద్దామని ఇలా వీడియో చేస్తున్నాను. ఏంటో ఇంట్రెస్టింగ్ అయిన విషయం అంటే మన ఇండియాలో 8 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ జరుగుతాయంట. అందులో ఫస్ట్ది బ్రహ్మ వివాహం. బ్రహ్మ వివాహం అంటే ఏంటంటే ఒక అమ్మాయిని బాగా తెలివైన అబ్బాయి ప్లస్ బాగా చదువుకునే అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేయడాన్ని బ్రహ్మ వివాహం అంటారంట. సెకండ్ది దైవ వివాహం. దైవ వివాహం అంటే ఏంటంటే పూజారికి ఇచ్చి పెళ్లి చేయడాన్ని దైవ వివాహం అంటారంట. తోడొచ్చి ప్రజాపత్య వివాహం. ప్రజాపత్య వివాహం అంటే ఏంటంటే పెద్దల సమక్షంలో కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడాన్ని ప్రజాపత్య వివాహం అంటారంట. నెక్స్ట్ది హర్ష వివాహం. హర్ష వివాహం అంటే ఏంటంటే కట్నంకి బదులుగా గోవుల్నిచ్చి పెళ్లి చేయడాన్ని హర్ష వివాహం అంటారంట. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చి అసురు వివాహం. అసురు వివాహం అంటే ఏంటంటే కన్యాశుల్కం ఇచ్చి మ్యారేజ్ చేసుకోవడాన్ని అసురు వివాహం అంటారంట. సిక్స్త్ వచ్చి గాంధర్వ వివాహం. గాంధర్వ వివాహం అంటే ఏంటంటే ప్రేమ వివాహం, అంటే లవ్ మ్యారేజెస్ని గాంధర్వ వివాహం అంటారంట. నెక్స్ట్ సెవెంత్ వచ్చి రాక్షస వివాహం. రాక్షస వివాహం అంటే ఏంటంటే అమ్మా నాన్నకి తెలియకుండా అమ్మాయిని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారంట. దాన్ని మన భాషలో చెప్పాలంటే లేచిపోయి పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారంట. ఇంకా లాస్ట్ ఎయిత్ది వచ్చి పైశాచిక వివాహం. పైశాచిక వివాహం అంటే ఏంటంటే నిద్రిస్తున్న అమ్మాయిని కానీ లేకపోతే మెంటల్గా డిస్టర్బ్ అయిన అమ్మాయిని కానీ మతిస్థిమితం సరిగ్గా లేని అమ్మాయిని తనకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకోవడాన్ని పైశాచిక వివాహం అంటారంట. ఓకే, ఈ 8 రకాలుగా మన ఇండియాలో మ్యారేజెస్ జరుగుతాయంట. మీరు ఎటువంటి మ్యారేజ్ చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇన్ కేస్ మీకు మ్యారేజ్ అవ్వకపోతే కనుక ఎలాంటి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి. బాయ్.